శ్రీదేవి కూతురుగా ఆడియన్స్ కి పరిచయమైనప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది జాన్వీ కపూర్. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా వరుస ప్రాజెక్ట్స్ తో అయితే సైన్ చేస్తోంది. అయితే జాన్వీ కపూర్ కి దైవభక్తి బాగా ఎక్కువ. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే తరచుగా జాన్వీ కపూర్ ఏడాదికి 2 సార్లైనా వస్తుంది. ఇటీవల మార్చి 6న తన బర్త్డే సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకుంది. తన ఫ్రెండ్స్ శిఖర్ పహారియా బౌరితో కలిసి ఆమె తిరుమల వెళ్లిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి తిరుమల టూర్ ఎలా జరిగిందో తెలుపుతూ జాన్వీ ఫ్రెండ్స్ ఓరి తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పెట్టాడు. చెన్నైలోని జాన్వీ ఇంటి నుంచి కారులో 3 గంటల పాటు ప్రయాణించి తిరుపతికి చేరుకున్నామని ఓరి చెప్పారు. తర్వాత జాన్వీ తాము నడకదారిన తిరుమల చేరుకున్నట్టుగా చెప్పారు. మోకాళ్ల మిట్ట వద్ద జాన్వీ, శిఖర్ మోకాళ్లపై మెట్టులో ఎక్కినట్టుగా వీడియోలో కనిపించింది. అలాగే ఓరి కూడా మోకాళ్లపై మెట్లెక్కడానికి ట్రై చేశారు. ఈ వీడియోలో తిరుమల ప్రత్యేకత గురించి జాన్వీ కపూర్ అడిగారు ఓరి. తిరుమల ఆలయం అంటే నాకు చాలా ఇష్టం. దాదాపు 50 సార్లు వచ్చాను. వీలు చిక్కినప్పుడల్లా వస్తూనే ఉంటాను. అప్పట్లో అమ్మతో కలిసి వచ్చేదాన్ని. ఇప్పుడు అలా వస్తున్నా అంటూ జాన్వీ ఇందులో చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాన్వీ కపూర్ భక్తికి ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోతున్నారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్తో దేవర సినిమాలో యాక్ట్ చేస్తోంది జాన్వీ. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక చరణ్తో RC16 ప్రాజెక్టులో కూడా ఆమె ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలుపెట్టింది. ఈ కార్యక్రమానికి తండ్రి బోనీ కపూర్తో కలిసొచ్చారు. RRR సినిమాతో గ్లోబల్ స్టార్గా మారిన చరణ్, ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్తో జాన్వీ కపూర్ ఆఫర్లు కొట్టేయడంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. మొత్తానికి టాలీవుడ్ నుంచే కాదు, ఆమెకు కోలీవుడ్ నుంచి కూడా పలు ఆఫర్స్ వస్తోంది. మొత్తానికి తల్లి శ్రీదేవిలా జాన్వీ కపూర్ కూడా మంచి అవకాశాలతో సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్గా మారబోతోందని అర్థమవుతోంది.